సమక్షంలో రైతు బంధు, మహిళా పాలసీ, యువ పాలసీ, విద్యార్థి పాలసీ అని చెప్పి ప్రగల్భాలు పలికాడు. ఎన్నికల సభలలో ఆయన మాటలు వింటే ఇంకెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు రేవంత్ రెడ్డిని గెలిపించుకుందామా, ఎప్పుడు మాకు వచ్చే 2,500 రూపాయలు వస్తాయి, మా పెన్షన్ 4,000 రూపాయలు పెరుగుతుంది, మా రైతుల రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు వెంటనే అమలవుతుంది, చదువుకునే ఆడపిల్లకి స్కూటీ వస్తుంది, పెళ్లి చేసుకునేటువంటి అమ్మాయికి ఎక్స్ట్రా తులం బంగారం వస్తుందని చెప్పి భావించింది. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇవన్నీ కూడా అమలు చేస్తారని చెప్పి ప్రజలు భావించారు. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే హైడ్రా పేరిట ఓ డ్రామా నడుపుతూ ప్రజల సమస్యలను మాత్రం సక్సెస్ఫుల్గా ఎక్కడ చర్చకు రాకుండా చేస్తున్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నప్పుడు కొన్ని ఊళ్ళలో 40%, కొన్ని 45%, కొన్ని ఊళ్ళలో 50% రుణమాఫీ జరిగింది తప్ప 50% పైబడి ఎక్కడ కూడా రుణమాఫీ జరగలే. రైతులందరూ లబోదిబో మొత్తుకుంటున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఇవ్వలే, అంతకుముందు రేషన్ కార్డు లేవు. ఏ నిబంధనలు లేకుండా ఏ కుటుంబానికి ఆ కుటుంబమే రేషన్ కార్డు లేకపోయినప్పటికీ కూడా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి కుటుంబం కార్డు ఏర్పడ్డ కుటుంబాలు ఇవాళ ఉమ్మడి కుటుంబంగా 2 లక్షల రూపాయలు ఇస్తే అందరూ పంచుకున్నారు తప్ప ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షల రూపాయలు చొప్పున రుణమాఫీ కాలే. వాళ్ళ భాషలో చెప్పాలంటే, రేవంత్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే 68 లక్షల మంది రైతులు ఉన్నారు, 48 వేల కోట్ల రూపాయలు 2 లక్షల రుణమాఫీ వరకు డబ్బులు అవుతాయని చెప్పి అధికారం వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత లెక్క సవరించి 48 లక్షల మంది రైతులు ఉన్నారు, 34,000 కోట్ల డబ్బు ఇవ్వాలని చెప్పి చివరికి 31,000 కోట్లని తేల్చి ప్రభుత్వ లెక్కలు, ఆయన ఇచ్చిన లెక్కలు తప్ప ఒప్ప, నిజమా అబద్ధమా, చేరినాయా చేరలేదా పక్కకు పెడితే వాళ్ళు చెప్పిన ప్రకారంగా 17,000 కోట్లు ఇచ్చారు. ఇవాళ ఆ రుణమాఫీ చర్చ గ్రామాలు జరగకుండా ఇలా హైడ్రా పేట డ్రామా నడుపుతున్నాడు. నేను డిమాండ్ చేస్తున్న రైతుల పక్షాన తక్షణమే 2 లక్షల రూపాయల రుణం పక్షాన తక్షణమే మీరు ఈ అన్ని డ్రామాలన్నీ బంద్ పెట్టి నీ అధికారులను, నీ మంత్రులను గ్రామాలకు పంపించి ఏం ఎంక్వైరీ చేస్తావో చేసి ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షల రూపాయలు చొప్పున రుణమాఫీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. నెంబర్ 2 ఏంటంటే మహిళలు 4,000 రూపాయల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. వృద్ధులు, వికలాంగులు, ఇవాళ భర్తలు చనిపోయిన వాళ్ళు ఎదురు చూస్తున్నారు.